తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది, కానీ విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 27వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మిమ్ము సదా దీవించి తన కృపావరాలతో నింపునుగాక. పాత నిబంధనలో ఆది కాండంలో ఆరంభంలోనే దేవుడు మొదటి 6 రోజులు సమస్త సృష్టిని కలుగజేసిన తరువాత 7వ రోజున విశ్రాంతిని తీసుకున్నాడు. దీనిని ఆధారంగా తీసుకొని ధర్మశాస్త్ర బోధకులు సబాతు దినముగా, విశ్రాంతి దినముగా దానిని తప్పక గౌరవించాలని బోధిస్తున్నారు. దేవుడు ఈ సబాతు దినమున దేవుని ఆరాధించుటకు, తమ భారాలన్నింటినీ దేవునిపై వేసి సంపూర్ణ విశ్రాంతి నొందుటకు, దేవుని ద్వారా తన ప్రజలు అనేక ఆశీర్వాదాలు పొందుటకు, ముఖ్యంగా మానవుడు దేవుణ్ణి కలుసుకొనుటకు మరియు దేవుడు మానవుణ్ణి కలుసుకొనుటకు, సంభాషించుటకు, సంబంధాన్ని దృఢపరుచుకొనుటకు ఏర్పరిచి ఉన్నాడు. కానీ రాను రాను ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఈ విశ్రాంతి దినమును ఒక చట్టముగా, విధిగా చేశారు. దీనికి అనుగుణంగా కష్టతరమైన, ప్రజలు పాటించుటకు భారమైనటువంటి చట్టాలను ఎన్నో ఏర్పరిచారు. దేవుడు ఈ విశ్రాంతి దినమును చేసింది మనిషిపై పెత్తనం చలాయించుటకే అన్న రీతిగా దానిని తయారు చేశారు. ఇంకా మానవుణ్ణి దేవుడు కలగజేసిందే ఈ విశ్రాంతి దినము కోసం అన్న స్థితికి దానిని తీసుకొచ్చారు. అందుకే క్రీస్తు ప్రభు వీరి బోధనలకు, వివరణలకు విరుద్ధంగా విశ్రాంతి దినం మానవుని కొరకే, మానవునికి విశ్రాంతి దినము పైన అధికారం ఉందని బోధిస్తున్నాడు. కావున ఈ సత్యాన్ని గ్రహించి విశ్రాంతి దినములో ఉన్న అర్థాన్ని తెలుసుకొని ప్రభుని ఆరాధించుటకై, ప్రార్థించుటకై, ప్రభుని కలుసుకొనుటకై తపన చెందుదాం. ప్రార్థించుదాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన ప్రేమకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు ఏర్పరిచిన విశ్రాంతి దినములో ఉన్న సత్యాన్ని, పరమార్థాన్ని గుర్తించి మేము సదా ఆరాధించి, ప్రేమించి, మీకోసమే జీవించే యోగ్యతను, మీ ఆశీర్వాదములను గొప్పగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.